అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా కార్యాలయంలో సోమవారం విద్యుత్ ఛార్జీల బాదురుపై వైసీపీ పోరుబాట గోడపత్రాలను జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ఫయాజ్ బాషాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకేపాటి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని, రైతులు విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగదారులకే అమ్మేలా చేస్తామన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. ఎస్సీ కాలనీలోని విద్యుత్ కనెక్షన్లను తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 27వ తేదీన విద్యుత్ ఛార్జీల బాదురుపై వైసీపీ పోరుబాట నిర్వహిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ ఎటువంటి విద్యుత్ సమస్యలు లేవని, రైతులు అడిగిన వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులే విద్యుత్ ఉత్పాదన చేసి అమ్మే పరిస్థితికి వినియోగదారులని అమ్మే పరిస్థితి తెస్తామని ఎన్నో ప్రగల్భాలు పలకడం జరిగింది. ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు దాదాపు ఇప్పటికే 3 మార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈరోజు మీటర్లు బిగిస్తాం. ఈరోజు నిజంగా ఎస్సీ కాలనీలు అయితే చాలామంది ఎస్సీ కాలనీ గుర్తు మొత్తం విద్యుత్ అనుకోకుండానే రాత్రి మీకు కట్ చేసి ఇబ్బందులు పాలు చేస్తారు. ఈ విద్యుత్ దీనిపై నిరసన తెలుపుతూ 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా పెద్ద ర్యాలీతో నిరసన తెలిపి ఈరోజు ఎస్సీ ఆఫీసులు కావచ్చు, కరెంట్ ఆఫీసుల దగ్గర నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రతి విద్యుత్ వినియోగదారుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కావాలని ఇవ్వడం లేదు. నిజంగా ప్రతి దానికి కూడా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మెటీరియల్ లేదు, వైర్లు లేదు, ఫోన్లు లేదు అనే సమాధానం మేము వస్తూ ఉంది. గతంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విద్యుత్ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ కూడా ఒకవేళ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా సరే కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ అడిగిన వెంటనే రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇందుకు నిరసనగా ఈరోజు వినియోగదారుల పక్షాన, రైతుల పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి ఈరోజు 27వ తేదీన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున నిరసన తెలియడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ నిరసనలు ప్రతి ఒక్కరూ కూడా వినియోగదారులంతా పాల్గొని విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. మా అందరికీ